తర్వాత హాఫ్ పే లీవ్ అంటే కొత్త జీవో ఏందంటే హాఫ్ పే లీవ్ హాఫ్ పే హాఫ్ పే సెలవు హాఫ్ పే లీవ్ గనక ఉంటే ఆ లీవ్‌ను కూడా మనం క్యాష్ చేసుకునే సదుపాయం ఇచ్చారు. అంటే ఏంది రిటైర్ అయినా, చనిపోయినా ఎంప్లాయీకి 300 రోజులు ఎరండ్ లీవ్, హాఫ్ పే లీవ్ 2 కలిపి ఉండవచ్చు. అలాంటి సెలవుని శాంక్షన్ చేసి ఎరండ్ లీవ్‌కి ఫుల్ సాలరీ వస్తుంది. హాఫ్ పే లీవ్‌కి వచ్చేసరికి 200 రోజులు ఉన్నాయి కాబట్టి 200 ఫుల్లు. మిగతా 100 డేస్‌కి పే ప్లస్ డిఏ ఇంటూ 100/30 ఆ ఫార్ములా ప్రకారం అతనికి లీవ్ సాలరీ, రిటైర్మెంట్ లీవ్ సాలరీ అవుతుంది. రిటైర్ అయినా, చనిపోతే ఏమో ఫ్యామిలీకి పే చేస్తారు. రిటైర్ అయితే ఆ ఎంప్లాయీకే పే చేస్తారు. ఇప్పుడు టెంపరరీ ఎంప్లాయీస్‌కి హాఫ్ పే లీవ్ వాడుకునే సదుపాయము లేదు. ఎందుకంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ హాఫ్ పే లీవ్ ఆర్ హాఫ్ పే లీవ్ కమిటెడ్ టు ఫుల్ పే. టెంపరరీగా ఉండే వ్యక్తి అతను హాఫ్ పే లీవ్ వాడుకోవడానికి 2 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ కాంది ఇవ్వటానికి లేదు. కమ్యూటెడ్ లీవ్‌గా ఫుల్ సాలరీ తీసుకొని వాడుకోవడానికి, మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా వెసులుబాటు లేదు. సో, ఇది రెగ్యులర్ ఎంప్లాయీస్‌కి అయితే సుపీరియర్ సర్వీసు రూలు ఏపీ లీవ్ రూల్స్ ప్రకారం 13, 18 ప్రకారము, అదే టెంపరరీ ఎంప్లాయీస్‌కి అయితే ఏపీ లీవ్ రూల్స్ 23 రూలింగ్ 2 ప్రకారము, రెడ్ విత్ 15B ప్రకారము 15B, 18B, 19B అండ్ 23A1 ఫలానా గవర్నమెంట్ మెమో నంబర్ సో అండ్ సో దాని ప్రకారం కూడా మీకు హాఫ్ పే లీవ్ శాంక్షన్ చేయటం జరుగుతుంది. రెగ్యులర్ ఎంప్లాయీకి సుపీరియర్ సర్వీస్ అంటే జూనియర్ అసిస్టెంట్ కాడి నుంచి పైన ఉండే వాళ్ళని సుపీరియర్ సర్వీస్ అంటారు. బిలో జేఏకి బిలో ఉండే వాళ్ళందరినీ ఏమంటాము ఇన్ఫీరియర్ సర్వీస్. ఇన్ఫీరియర్ అంటే తక్కువ సర్వీస్ అంటే తక్కువ క్యాడర్స్ వాళ్ళు. వీళ్ళకి 13 రూల్స్ 13, 18 రూల్స్ ప్రకారం లీవ్ సాలరీ శాంక్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్. సో ఇది హాఫ్ పే లీవ్ అనేది అంటే ఇయర్ గడిస్తే చాలు అతను లీవ్లో ఉన్నాడా, డ్యూటీ చేశాడా, ట్రైనింగ్లో ఉన్నాడా, సస్పెన్షన్లో ఉన్నాడా అక్కడ ఇచ్చాడు చూడండి. ఇయర్లీ 20 డేస్ ఆఫ్ లీవ్. ఒకసారి స్లైడ్ మీరు చూడండి. 20 డేస్ ప్రకారము ఏంటంటే లీవు స్లైడ్ వాళ్ళు చూస్తారు కదా. సో 20 డేస్ ప్రకారం 20 డే లీవ్ అనేది 20 డేస్ ప్రకారం ఎవ్రీ ఇయర్ ఆఫ్ సర్వీస్ గడిస్తే చాలు. ఇన్ కేస్ ఆఫ్ ఎరండ్ లీవ్ సంపాదిస్తే సెలవు వస్తుంది. అంటే డ్యూటీ కానీ, లీవ్ కానీ, ట్రైనింగ్ పీరియడ్ కానీ ఏదైనా డ్యూటీ అనబడే కాలానికి మాత్రమే ఎరండ్ లీవ్ వస్తుంది. కానీ హాఫ్ ఇయర్ కేసులో హాఫ్ ఇయర్ సంపాదించుకునే విధానం ఏంటంటే ఇయర్ సర్వీస్ గడిస్తే ఏ సందర్భంలో డైస్ నాన్ కానీ, సస్పెన్షన్ కానీ ఇవేమున్నా సరే ఇవన్నీ కూడా తీసేసి ఎక్స్క్లూడింగ్ ఇప్పుడు ఈఓఎల్ లాస్ ఆఫ్ పేలో ఉంటే కూడా మనకి తీసేసి కాదు, లాస్ట్ ఇయర్లో ఉన్న సస్పెన్షన్లో ఉన్న డైస్నాన్లో ఉన్నా సరే ఏదైనా కానీ ఆ పీరియడ్ని 1 ఇయర్ కింద లెక్కేసి 20 డేస్ లెక్కనిస్తారు. దీన్ని వాడుకోవడానికి మ్యాక్సిమం లిమిట్ ఏం లేదు. ఎంతైనా సెలవు హాఫ్ పే లీవ్ ఉండొచ్చు. 33 ఏళ్ళు సర్వీస్ ఉంటే ఎంప్లాయీకి ఇప్పుడు పెన్షన్ రూల్స్ ప్రకారం ఓల్డ్ పీపుల్ ఎవరైనా ఉంటే మీకు అర్థం ఉంది. మీరంతా న్యూ రిక్రూట్స్ కాబట్టి మీకు ఐడియా ఉండదు. ఓల్డ్ పీపుల్కి ఏంటంటే పెన్షన్ రూల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి లీవ్ ఎంతైనా 33 ఏళ్ళు సర్వీస్ చేస్తాడు. లీవ్ మీకు ఓల్డ్ పీపుల్ అయినా, న్యూ పీపుల్ అయినా ఎవరికైనా లీవ్ ఒకటే లీవ్ సాలరీ వస్తుంది కాబట్టి హాఫ్ పే లీవ్ నో లిమిట్. మీరు ఎంతైనా 33 ఏళ్ళకి 33 20 660 రోజులు నిల్వలో ఉంచవచ్చు. కానీ ప్రైవేట్ దీన్ని ఎట్లా వాడుకోవచ్చు? హాఫ్ పే లీవ్ని ప్రైవేట్గా వాడుకోవచ్చు, మెడికల్ సర్టిఫికేట్ మీద వాడుకోవచ్చు. హాఫ్ పే నో లిమిట్. హాఫ్ పే మీద ఏమీ లిమిట్ లేదు. అంటే ఎంతైనా వాడుకోవచ్చు. అంటే ఏముంది హాఫ్ పే లీవ్ శాలరీ అంటే ఎలా వస్తుంది? హాఫ్ పే సపోజ్ 40 శాలరీ ఉంటే 20,000 హాఫ్ పే. తర్వాత దాని మీద ప్రపోర్షనేట్ డిఏ 20 మీద మీకు డిఏ ఎంత అయితే అంత వస్తుంది. అట్లాగే హెచ్ఆర్ఏ సిసిఏ ఫుల్ వస్తుంది హాఫ్ పే లీవ్లో ఉన్నప్పుడు. హాఫ్ పే లీవ్ శాలరీలో ఉన్నప్పుడు హాఫ్ పే దాని మీద వచ్చే డిఏ ప్లస్ మీకు వచ్చే హెచ్ఆర్ఏ సిసిఏ ఫుల్ జీతం మీద వస్తాయి. తర్వాత మీకు హాఫ్ పే లీవ్ శాలరీలో డిడక్షన్ ఫ్రమ్ ఈఓఎల్ అవైల్డ్. ఒకవేళ ఈఓఎల్లో పోయాడు అని అంటే మీకు ఏమీ డిడక్షన్ ఏమి ఉండదు. ఎందుకని మీ ఎరండ్ లీవ్లో మాత్రమే ఈఓఎల్ సంపాదించే సెలవు అయితేనే ఈఓఎల్ పోయి ఉంటే తీసేస్తాము. హాఫ్ పే లీవ్ అనేది సంపాదించమైనా మీరు రోగిష్ఠుడు సెలవులో ఉన్నాడు, లేకపోతే పారిపోయి డైస్నానో సస్పెన్షన్లో గురయ్యాడు,
అది తర్వాత ఫైనలైజ్ అయినప్పటికీ అట్లా ఉన్నవాడికి లెక్క కట్టేటప్పుడు ఏంటంటే ఇయర్ ఆఫ్ సర్వీస్ లెక్క వేసుకొని ఇయర్కి 20 డేస్ లెక్కన ఇస్తారు. తర్వాత ఏమవుతుందంటే ఇది మెడికల్ సర్టిఫికేట్ శాంక్షన్ చేసినప్పుడు కమ్యూటెడ్ అంటే ఎంటైర్ సర్వీస్లో 240 డేస్ వాడుకోవచ్చు కమ్యూటెడ్ లీవ్. అది ముందు తర్వాత రాబోయే దాంట్లో వస్తుంది. ఇదేంటంటే 180 డేస్ ఎట్ ఏ టైం కమ్యూటెడ్ లీవ్ వాడుకోవచ్చు. తర్వాత దానికి పేడిఏ సిసిఏ అన్నీ ఫుల్గా వస్తాయి. నెక్స్ట్ పేజ్. తర్వాత ఇదేంటంటే 93 పే స్కేల్స్లో పలానా టైం స్కేల్ అంటే 3110 టు 6380 వాళ్ళు ఇప్పుడు ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళతోటి పెద్ద అవసరం ఉండదు. ఆ డేస్లో మనకేంటంటే ఫుల్ పే డిఏ హెచ్ఆర్ డిఏ కూడా ఫుల్ వచ్చేది అప్పుడు. తర్వాత ఆ రూలు తీసేశారంటే అప్పుడు ఉన్న ఎంప్లాయీస్ ఇప్పుడు ఎవరన్నా ఉండుంటే 93లో ఉన్న ఎంప్లాయీస్ ఇప్పుడు ఉండుంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట, వాళ్ళకి అవసరం అయింది. సో ఎంప్లాయీస్ ఫుల్ పే ఎవరికి వస్తుంది? సఫరింగ్ ఫ్రమ్ టీబీ జబ్బు కానీ, హార్ట్ డిసీజ్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ సంబంధించి కానీ హాఫ్ పే లీవ్లో ఉంటే అతను లీవ్లో లేనప్పుడు ఎరండ్ లీవ్ లేకపోతే హాఫ్ పే లీవ్లో కనుకైతే ఫుల్ పే అండ్ అలవెన్స్ 8 months వరకు వస్తుంది. అతనికి ఎరండ్ లీవ్ గ్రేడ్లో లేదు, హాఫ్ పే లీవే ఉంది, ఆ జబ్బులతో బాధపడతా ఉన్నాడు. ఏ జబ్బులు? టీబీ, హార్ట్ డిసీజు, కిడ్నీ ఫెయిల్యూరు అలాంటి జబ్బులు ఉన్నప్పుడు ఎరండ్ లీవ్ లేని సందర్భంలో హాఫ్ పే లీవ్ కనుక పెట్టుకుంటే అతనికి 8 months వరకు ఫుల్ శాలరీ వస్తుంది. ప్రొబేషనర్ మీన్స్ ఎవరైతే టెంపరీగా అపాయింట్ అయ్యి సర్వీస్ రెగ్యులరైజ్ అయ్యి ప్రొబేషన్లో పెట్టబడతారో వాళ్ళకి ప్రొబేషనర్స్ అంటారు. అప్రూవ్డ్ ప్రొబేషన్ అంటే ప్రొబేషన్ డిక్లేర్ అయిన వాళ్ళకి కూడా హెచ్పిఏ లెటర్ వస్తుంది, మెడికల్ సర్టిఫికేట్ మీద శాంక్షన్ అయ్యింది ప్రొబేషన్ కాలంలో. అంటే ప్రొబేషనర్స్గా ఉండే వాళ్ళకి ఏంది, సర్వీస్ రెగ్యులరైజ్ అయితేనే ప్రొబేషన్గా పెడతారు. సో వాళ్ళని ప్రొబేషనర్స్ అంటారు. 2 years సర్వీస్ అయిపోద్ది వాళ్ళకి. సర్వీస్ తోటి సంబంధం లేకుండానే ఇక్కడ ప్రొబేషనర్గా కనుక అతను పెడితే అలాంటి వ్యక్తికి హెచ్పిఎల్ మెడికల్ గ్రౌండ్స్ మీద శాంక్షన్ చేయవచ్చు. అతనికి సుపీరియర్ సర్వీస్ అయితే 2 years సర్వీస్ ఉండాలి. ఇన్ఫీరియర్ సర్వీస్ అయితే ఇది ఇప్పుడు షుడ్ హ్యావ్ కంప్లీట్ 2 years ఆఫ్ రెగ్యులర్ సర్వీస్. ఇన్ఫీరియర్ సర్వీస్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 1 year ఆఫ్ సర్వీస్. ఇప్పుడు హాఫ్ పే లీవ్ శాంక్షన్ చేయాలి అని అంటే ఇప్పుడు టెంపరీ క్యాండిడేట్ కానీ క్లాస్ 4 ఎంప్లాయీకి టెంపరీ క్యాండిడేట్కి 2 years అవ్వాలి, అవ్వంది చేయటం లేదు. అదే జూనియర్ అసిస్టెంట్ నుంచి పై క్యాడర్స్ అన్నీ కూడా సుపీరియర్ సర్వీస్ అంటాం, వాళ్ళకి చేయాలంటే 2 years కావాలి. అదే టెంపరీగా క్లాస్ 4 ఎంప్లాయీ ఉన్నాడు, అతనికి 1 year సర్వీస్ అయితే ఏదో పరిస్థితిలో ప్రొబేషనర్గా ఉన్నప్పటికి కూడా అతనికి హాఫ్ పే లీవ్ శాంక్షన్ చేయవచ్చును 1 year సర్వీస్ ఉన్నా కూడా. నెక్స్ట్ ఇదేంటి హాఫ్ పే లీవ్ కమ్యూటెడ్ ఇంటూ ఫుల్ పే. ఇదేంటి హాఫ్ పే లీవ్ కమ్యూటెడ్ అంటున్నాడు అంటే మనకి లీవులు సదుపాయాలు మనకు చాలా రకాల లీవులు సదుపాయాలు ఉన్నాయి. వాటిల్లో భాగంగా మనకి ఉన్న హాఫ్ పే లీవ్లో నుంచి మనకి 1 నెల ఫుల్ జీతం రావాలంటే 60 రోజులు హాఫ్ పే లీవ్ మన అకౌంట్లో నుంచి డెబిట్ చేసి 30 రోజులు ఫుల్ జీతం ఇస్తారు. అది హాఫ్ పే లీవ్. ఓన్లీ ఆన్ మెడికల్ గ్రౌండ్స్, హెల్త్ గ్రౌండ్స్లోనే ఇస్తారు. ఇది ఎంటైర్ సర్వీస్లో 240 డేస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 240 డేస్ ఒకేసారి వాడుకోవటానికి లేదు. కమ్యూటెడ్ లీవ్ అనేది 180 రోజులు మాత్రమే వాడుకోవాలి, మెడికల్ గ్రౌండ్స్ మాత్రమే వస్తుంది. 180 రోజులు ఒకేసారి పెట్టుకుంటే మనకు లీవ్ అకౌంట్ ఎంత ఉండాలి? 360 రోజులు ఉండాలి. సో అంత లీవ్ మన అకౌంట్లో ఉంటేనే మనకి 180 రోజులు ఫుల్ పే వచ్చేట్టుగా, ఫుల్ పే నెలలు వచ్చేట్టుగా కమ్యూటెడ్ లీవ్ శాంక్షన్ చేస్తారు. తర్వాత ఎంటైర్ సర్వీస్లో ఇది జరుగుతుంది. ఇదేంటంటే కమ్యూటెడ్ లీవ్ మామూలుగా ఫుల్ పే అండ్ అలవెన్సెస్ వస్తాయి. కమ్యూటెడ్ లీవ్ మొత్తం మనకి ఉండేటువంటి హాఫ్ పే లీవ్ని చూడండి. ఫుల్ శాలరీ విల్ బి శాలరీ విత్ హెచ్ఆర్ఏ సిసిఏ అప్ టు 6 months ఓన్లీ వైడ్ ఎస్ఆర్ 44 రూల్ ప్రకారం డబుల్ ది లీవ్ అకౌంట్. అంటే 44 ప్రకారం ఏంది, లీవ్ శాంక్షన్ చేసేటప్పుడు 6 నెలల వరకు ఫుల్ పే అండ్ అలవెన్సెస్ హాఫ్ పే మీద హెచ్ఆర్ఏ సిసిఏ ఫుల్ వస్తుంది. మిగతా పీరియడ్ మాత్రం ప్రపోర్షనేట్ పే, ప్రపోర్షనేట్ డిఏ, ప్రపోర్షనేట్ హెచ్ఆర్ఏ, ప్రపోర్షనేట్ సిఏ వస్తుంది. సో హాఫ్ పే లీవ్ మెడికల్ గ్రౌండ్స్ మీద ఉంటే
వెన్ సఫిషియంట్ లీవ్ ఈజ్ ఎట్ క్రెడిట్, లీవ్ సఫిషియంట్గా ఉన్నప్పుడు ఫుల్ జీతం 6 నెలల వరకు వస్తుంది. 6 నెలలు దాటితే మీకు మామూలు హాఫ్ పే లీవ్ పెట్టుకోవాలి. మామూలు హాఫ్ పే లీవ్ పెట్టుకుంటే ఎంత ఇస్తాడు? హాఫ్ పే, దాని మీద వచ్చే డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ మామూలుగా ప్రపోర్షనేటే వస్తుంది. ఫస్ట్ 6 నెలలు మీకు ఫుల్ హెచ్ఆర్ఏ, సిసిఏ వచ్చినాయి కాబట్టి. నెక్స్ట్ ఇది రూల్ 15B అండ్ 18B ప్రకారం శాంక్షన్ చేయాలి. తర్వాత హాఫ్ పే లీవ్ కమ్యూటెడ్ టు ఫుల్ పే ఆన్ ఎంసీ దో సఫరింగ్ ఫ్రమ్ టీబీ, క్యాన్సరు, లెప్రసీ, మెంటల్ ఇల్నెస్, హార్ట్ డిసీజ్ అండ్ రేనల్, కిడ్నీ ఫెయిల్యూరు, ఇలాంటి వాటికి ఈ కొన్ని భయంకరమైన రోగాలు ఏంటంటే టీబీ, లెప్రసీ, క్యాన్సరు, మెంటల్ ఇల్నెస్ ఇలాంటి జబ్బులు వచ్చిన వాళ్ళకి ఏంటంటే 8 months వరకు కూడా మనకి హెచ్ఆర్ఏసిసిఏ ఫుల్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎరండ్ లీవ్, ఎక్స్ట్రాడినరీ లీవ్, నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీ లీవ్ శాంక్షన్ చేసేటప్పుడు ఏంటంటే టెంపరరీ ఎంప్లాయీస్ జనరల్గా ఈఓఎల్ శాంక్షన్ చేయడానికి లేదు. ఇది ఎక్స్ట్రాడినరీ లీవ్ శాంక్షన్ చేయటం అనేది జిఓఎంఎస్ నంబర్ 183 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ 21/7/78 ప్రకారం ఏది టెంపరరీ ఎంప్లాయీస్కి ఎక్స్ట్రాడినరీ లీవ్ శాంక్షన్ చేయడానికి లేదు. కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్కి చేసేటప్పుడు ప్రైవేట్ అఫైర్స్ మీద కానీ, హెల్త్ గ్రౌండ్స్ మీద కానీ, తర్వాత ఏ లీవ్ క్రెడిట్లో లేనప్పుడు చేస్తారు. అదర్ కైండ్స్ ఆఫ్ లీవ్ ఎట్ ఈస్ క్రెడిట్ ఈఓఎల్ కెన్ బి గ్రాంటెడ్ ఎట్ ది రిక్వెస్ట్ ఆఫ్ వేరే రకమైన లీవ్ తోటి కూడా కాంబినేషన్గా లీవ్ శాంక్షన్. ఎంటైర్ సర్వీస్లో ఎట్ ఏ టైం మ్యాక్సిమం ఈఓఎల్ ఎంత వాడుకోవచ్చు అంటే 5 years వాడుకోవచ్చు. అది ఈఓఎల్ వాడుకునేటప్పుడు నాట్ ఎంటైటిల్ జనరల్లీ లీవ్ శాలరీ, ఈఓఎల్లో లీవ్ శాలరీ రాదు. ఏ సందర్భంలో లీవ్ శాలరీ వస్తుంది? ఏదైనా లీవ్ శాలరీ అనేది నీకు లీవ్ అకౌంట్కి రాదు కాబట్టి ఇది లాస్ ఆఫ్ పే కింద వస్తుంది. ఒకవేళ ఏదైనా స్టడీ లీవ్ కింద కానీ ఫారిన్ కంట్రీస్లో కాకపోయినా ఏదైనా జబ్బు చేసి ఉన్న సందర్భంలో కానీ, అలాంటి సందర్భంలో ఎక్స్ట్రాడినరీ లీవ్లో ఉన్నప్పుడు అది శాలరీ వచ్చే విధానం ముందు చెప్తాను. నెక్స్ట్ ఏ నాన్ గవర్నమెంట్ పే ఎక్సీడింగ్, ఇది 2010లో ఒక టైం స్కేల్లో ఉన్నటువంటి ఈఓఎల్ పీరియడ్లో ఉన్న వాళ్ళకి జబ్బులకి టీబీ, క్యాన్సరు ఈ జబ్బులు ఉన్న వాళ్ళకి ఒక అలవెన్స్ లాగా ఇచ్చేవాళ్ళు. అలాంటి అలవెన్స్ ఎక్స్గ్రేషియా అలవెన్స్ లాగా ఇచ్చేవాళ్ళు. అది ఏంటంటే 2015లో కూడా ఇలాంటి అలవెన్స్ రివైజ్ కాబడింది. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిజైర్ టు సీకింగ్ జాబ్స్ ఎంప్రాడ్, టెక్నికల్ కానీ క్లరికల్గా కానీ ఏదైనా అప్లై చేసి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలంటే వాళ్ళకి వితౌట్ అప్లయింగ్ వాలంటరీ రిటైర్మెంట్ అప్లై చేయకుండా ముందుగానే సర్వీసు ఇంకా ఒక 5 ఏళ్ళు సర్వీస్, 3 ఏళ్ళు సర్వీస్ ఉందనంగానే అలాంటి వాళ్ళకి ఫారిన్ వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి ఉంటుంది. సర్వీసు యాబ్సెన్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఈఓఎల్, వాళ్ళు లేని కాలాన్ని ట్రీట్ కింద చేస్తాము. ఇది సర్వీస్ బ్రేక్ కింద రాదు, ఎందుకంటే గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చి ఫారిన్ కంట్రీస్లో ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది కాబట్టి అది బ్రేక్ కింద రాకుండా చేయటం జరుగుతుంది. తర్వాత పెన్షన్ కంట్రిబ్యూషన్స్ కనుక కడితే ఫారిన్ కంట్రీస్ వెళ్ళి 5 సంవత్సరాలు కనుక అక్కడ ఉండి కనుక వస్తే ఆ పీరియడ్లో పెన్షన్ ఫండ్ లీవ్ శాలరీ కంట్రిబ్యూషన్స్ కనుక కడితే ఏమవుతుంది? అది పెన్షన్కి కౌంట్ అవుతుంది. తర్వాత ఏంటి, యాబ్సెన్స్ మోర్ దాన్ 5 years అయితే అతన్ని సీజెస్ టు బి గవర్నమెంట్. ఇప్పుడు 5 ఏళ్ళు మించి కనుక ఫారిన్ వెళ్ళి అక్కడే అతుక్కుపోయాడు, అక్కడ బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, అయితే ఈ ఉద్యోగం ఎంతలే అనుకొని కనుక వదులుకొని కనుక వస్తే ఆ వ్యక్తిని వెంటనే తీసేయటం జరుగుతుంది. అయితే తీసేయటం కూడా ప్రొసీజర్ ఫాలో అయ్యి, సీసీఏ రూల్స్ ప్రొసీజర్ ఫాలో అయ్యి దాని ప్రకారం తీసేయడం. ఇది ఫారిన్ వెళ్ళటానికి గవర్నమెంటే పర్మిషన్ ఇవ్వాలి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు ఉద్యోగం చేసి రావడానికి ఈఓఎల్లో 5 years ఈఓఎల్ మీద వెళ్ళి రావడానికి గవర్నమెంటు పర్మిషను ఇవ్వదు. ఇది ఏంటంటే ఈఓఎల్ 1 సంవత్సరం కంప్లీట్ అయినాక మాత్రమే ఈఓఎల్ అలౌ చేయటం జరుగుతుంది. ఏంటంటే కంటిన్యూస్ సర్వీస్ 1 year తగ్గకుండా చేయాలి. ఒక సందర్భంలో 3 నెలలకు మించి మాత్రం ఇవ్వడానికి లేదు. తర్వాత హెల్త్ గ్రౌండ్స్ మీద అయితే మామూలుగా ఏదైనా సందర్భం వచ్చి ఏదైనా ఆర్డినరీ సందర్భంగా 3 నెలలు ఇస్తారు. హెల్త్ గ్రౌండ్స్ మీద అయితే 6 నెలల వరకు ఇస్తారు.
భయంకరమైన జబ్బులతోటి బాధపడతా, భయంకరమైన జబ్బులు అంటే టీబీ భయంకరమైనవి అది. వాళ్ళు శానిటోరియంలో అడ్మిట్ అయ్యి టీబీ తోటి బాధపడతా శానిటోరియం హాస్పిటల్స్ ఉంటాయి, వాటితోటి అడ్మిట్ అయ్యి క్యాన్సర్ అటువంటి వాటితో ఉంటే క్యాన్సర్ తోటి బాధపడతా శానిటోరియం హాస్పిటల్స్లో కనుకుంటే 12 months వరకు ఈఓఎల్ శాంక్షన్ చేస్తారు. తర్వాత ట్రీట్మెంట్ ఎట్ రెసిడెన్స్ అంటే టీబీ లెప్రసీకి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇంట్లో కనుకుంటే ఆ పీరియడ్ కూడా 18 months శాంక్షన్ చేస్తారు. ఏది ఈఓఎల్ ఆన్ లాస్ ఆఫ్ పే విత్ సటన్ పీరియడ్ పే అండ్ ఎలవెన్స్ వస్తాయి. ఆ పీరియడ్ ఎట్లా వస్తుందని కూడా చెప్తాను. ఫర్ ది పర్పస్ ఆఫ్ హైయర్ స్టడీస్ చేసుకోవడానికి కూడా 24 నెలల వరకు ఈఓఎల్ శాంక్షన్ చేస్తారు. అయితే అది గవర్నమెంటే శాంక్షన్ చేయాలి. స్టడీ లీవ్. నెక్స్ట్ స్టడీ లీవ్ ఏంటంటే సైంటిఫిక్ టెక్నికల్ స్పెషల్ కోర్సెస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అది ఎట్లా అంటే సైంటిఫిక్ కోర్సెస్గా ఉండాలి, అవి గవర్నమెంట్కి డిపార్ట్మెంట్కి ఉపయోగపడేట్టుగా ఉండాలి. అతను కెరీర్ డెవలప్ చేసుకోవడానికి పోయేటువంటి చదువుకు మాత్రం స్టడీ లీవ్ శాంక్షన్ చేయరు. దీంట్లో ఏంటంటే హాఫ్ పే లీవ్ శాలరీ. హాఫ్ పే లీవ్ శాలరీ అంటే ఎలా ఇస్తాం? హాఫ్ పే, ప్రపోర్షనల్ డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, ఫుల్ అవి ఇస్తాం. సరే, తర్వాత అది కూడా ఎంతవరకు ఇస్తాం? ఫస్ట్ 6 months ఇస్తాం. తర్వాత ఏముంది? హాఫ్ పే మీద వచ్చే డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ కూడా ప్రపోర్షనల్ హెచ్ఆర్ఏ, సిసిఏ మాత్రమే వస్తాయి. తర్వాత ఏమవుతుందంటే ఇది ఫస్ట్ ఒకేసారి మాత్రం 12 నెలలు ఇస్తాము. తర్వాత మొత్తం ఎంటైర్ సర్వీస్లో 24 months. అయితే తర్వాత క్రమేణా కూడా అది 24 months గవర్నమెంట్ చేస్తాం. స్టడీ లీవ్ గవర్నమెంటే శాంక్షన్ చేస్తుంది కాబట్టి నా స్టడీస్ 2 years అక్కడ ఉంటుంది అని ముందుగానే సర్టిఫై చేసి అక్కడికి వెళ్తాడు కాబట్టి, అప్లికేషన్ పెట్టుకొని వెళ్తాడు కాబట్టి అతనికి ముందు 1 year చేస్తారు. తర్వాత ఫర్దర్ 1 year కూడా ఎక్స్టెండ్ చేసి 2 years స్టడీ లీవ్ శాంక్షన్ చేస్తారు. ఈ స్టడీ లీవ్కి వేరే లీవ్ తోటి కూడా శాంక్షన్ చేస్తారు. వేరే లీవ్ అంటే తనకి ఎరంట్ లీవ్ అంతకుముందు సంపాదించుకున్న సెలవు ఉండి కానీ అట్లా, లేకపోతే ఈఓఎల్ లాస్ ఆఫ్ పే మీద కానీ 28 నెలల వరకు శాంక్షన్ చేస్తారు. ఈ స్టడీ పీరియడ్లో ఈ స్టడీ లీవ్ ఏంటంటే FR 84 ప్రకారము స్టడీ లీవ్ గ్రాంట్ చేయటం జరుగుతుంది. ఇది ఎన్జిఓస్ మాత్రం పర్మిట్ చేయరు. అయితే ఎవరైనా వెళ్ళాలి అని అంటే స్టడీ లీవ్లోకి వెళ్ళే ముందు స్టడీ డిపార్ట్మెంట్కి ఉపయోగపడేదంటే డిపార్ట్మెంటే 5 years సర్వీస్ అయిన వాళ్ళని ఎవరన్నా ఫారిన్ సర్వీస్ పంపుతుంది. రిటైర్మెంట్ ముందు 3 years ముందు సర్వీస్ ఉన్న వాళ్ళని పంపదు. 20 ఏళ్ళు సర్వీస్ ఇప్పుడు 20 ఏళ్ళు తర్వాత రిటైర్ అయిన వాళ్ళు కానీ 3 ఏళ్ల సర్వీస్ ఇంకా ఉందనంగా అటువంటి వాళ్ళని మాత్రమే పంపించవచ్చు. అంటే ఏంది? 3 years సర్వీస్ అన్న ఉండాలి, 5 years సర్వీస్ అయిపోయి ఉండాలి. ఇప్పుడు ఏంటంటే అన్ ఆప్షన్ ఆఫ్ రిటైరింగ్ ఆఫ్టర్ 20 years ఆఫ్ సర్వీస్. ఇప్పుడు ఇతను ఎలాంటి ఆప్షన్ ఇవ్వాలి అంటే 5 years అయిన సర్వీస్ క్యాండిడేట్ సర్వీస్ ఆఫ్ రిటైరింగ్ విత్ ఇన్ 3 years విత్ అన్ ఆప్షన్. అంటే రిటైర్మెంట్ కాబోయే లోపు అతను 3 years లోపల రిటైర్ అయ్యే వ్యక్తిని స్టడీకి పంపరు. కానీ ఏంటంటే అతను 3 years పీరియడ్ ఇతను కంపల్సరీగా చేస్తాడు, డిపార్ట్మెంట్లో చేస్తాను అని ఒక డిక్లరేషన్ తీసుకోవాలి. 20 years అయిన తర్వాత కూడా నేను ఇంకో 3 years చేస్తాను అనే ఒక డిక్లరేషన్ తీసుకొని, సో 5 ఏళ్ళు అయిన తర్వాత అలాంటి డిక్లరేషన్ జాబ్లో చేరినాక ఇంకో 3 years కూడా స్టడీ లీవ్ అయిపోయినాక కంపల్సరీగా 20 years సర్వీస్ చేస్తాను, 3 years సర్వీసు కూడా చేస్తాను. 20 ఏళ్ళ తర్వాత కనుక వెళ్ళిన క్యాండిడేట్ అయితే ఇంకో 3 years కూడా చేస్తాను అనాలి. 5 years సర్వీస్ అయిన వాళ్ళని పంపిస్తారు జనరల్గా, అది కండిషన్. విత్ ఇన్ 3 years రిటైరింగ్ విత్ ఇన్ 3 years విత్ అన్ ఆప్షన్ ఆఫ్ రిటైరింగ్ ఆఫ్టర్ 20 years ఆఫ్ సర్వీస్. ఆప్షన్ 20 ఏళ్ళు తర్వాత వెళ్ళాలనుకునే వాళ్ళకి 3 ఏళ్ళు సర్వీస్ ఇంకా ఉందనంగా అప్పుడు పంపవచ్చు. 5 ఏళ్ళు సర్వీస్ అయిన వాళ్ళు కూడా స్టడీ లీవ్కి పంపవచ్చు. ఇంకో పాయింట్ చెప్పాలి. తర్వాత స్టడీ లీవ్ చెప్పాను ఏంటంటే ఇందులో ఏ టైప్ ఆఫ్ లీవ్ అయినా వేరే ఎర్న్ లీవ్ పెట్టుకున్నాం అనుకో ఆ పీరియడ్కి లీవ్ శాలరీ వస్తుంది. ఈఓఎల్ పెట్టుకున్నాక ఆ పీరియడ్కి లీవ్ శాలరీ కాదు. కానీ ఎంటైర్ స్టడీ లీవ్కి హాఫ్ పే లీవ్ శాలరీతో పాటు గవర్నమెంట్ కొంత అలవెన్స్ ఇస్తుంది.
రెమ్యూనరేషన్ లాగా ఒక అలవెన్స్ స్టడీ లీవ్కి శాంక్షన్ చేస్తుంది. స్టడీ లీవ్ ఏ లీవ్ అకౌంట్లో తగ్గించరు. స్టడీ లీవ్ అనేది సపరేట్ లీవ్. ఇది ఎలాంటి గవర్నమెంటే శాంక్షన్ కాబట్టి మనం సంపాదించుకున్న ఎర్న్ లీవ్లో కానీ హాఫ్ పే లీవ్లో కానీ తగ్గించరు. ఈఓఎల్ అంటే లాస్ ఆఫ్ పే కాబట్టి అది క్వశ్చనే లేదు. అంటే మనం ఈఓఎల్ ఒక 3 నెలలు పెట్టుకున్నాం, ఒక 24 నెలలు ఎందుకు 4 నెలలు ఈఓఎల్ పెట్టుకున్నాం. ఆ ఈఓఎల్ పీరియడ్ మనకి లాస్ ఆఫ్ పే వస్తుంది కానీ అలవెన్స్ మాత్రం గవర్నమెంట్ ఇవ్వదలుచుకున్న అలవెన్స్ మాత్రం ఇస్తుంది. అంటే 28 మంత్స్ వరకు స్టడీ లీవ్ అలౌ చేస్తుంది. నెక్స్ట్ మెటర్నిటీ లీవ్. ఇది చాలా ఇంపార్టెంట్ వన్. ఏంటంటే ఇది ఎఫ్ఆర్ 101 రూల్ ప్రకారం 101 రూల్ ప్రకారం టెంపరీ ఎంప్లాయీస్కి రెగ్యులర్ ఎంప్లాయీస్కి శాంక్షన్ చేయడం జరుగుతుంది. అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఇది వర్తిస్తుంది మెటర్నిటీ లీవ్ అనేది. మెటర్నిటీ లీవ్ కాంట్రాక్ట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. ఇదేంటంటే 2 చిల్డ్రన్ వరకు అలౌ చేస్తారు. ఫస్ట్ చైల్డ్ ద్వారా డెలివరీకి అవ్వటానికి హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయిన డేట్ నుంచి 180 డేస్ వరకు మామూలుగా మెటర్నిటీ లీవ్ శాంక్షన్ చేస్తారు. ఈ మెటర్నిటీ లీవ్ కూడా ఏ లీవ్ అకౌంట్కి జమ అయ్యరు. టెంపరీగా ఉన్నా సరే ఏ లీవ్ అకౌంట్కి జమ అయ్యరు. కానీ మెటర్నిటీ లీవ్లో కనుక వెళ్ళిన పీరియడ్కి ప్రొబేషన్ పీరియడ్ వాయిదా పడుతుంది. అంటే మీరు సర్వీసులు ఎంటర్ అవ్వగానే ప్రొబేషన్లో పెట్టగానే ప్రొబేషన్ పీరియడ్లో మీకు మెటర్నిటీ లీవ్లో వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎంతైతే మెటర్నిటీ లీవ్ అవైల్ చేసుకుంటారో ఆ లీవ్ అంతా కూడా మీకు పోస్ట్పోన్మెంట్ అవుతుంది. ఫుల్ శాలరీ వస్తుంది. మెటర్నిటీ లీవ్లో లేడీస్కి, ఉమెన్ ఎంప్లాయీకి ఫుల్ శాలరీ వస్తుంది. ఎయిదర్ టెంపరీ ఎంప్లాయీ కావచ్చు, పర్మనెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఎవరికైనా సరే 180 డేస్ వస్తుంది. ఏది ఫస్ట్ డెలివరీ సందర్భంలో. అట్లాగే సెకండ్ డెలివరీ సందర్భంలో కూడా ఇంకొక 180 డేస్ వస్తుంది. కానీ 180 డేస్ తర్వాత డాక్టర్ సర్టిఫికేషన్ మీద ఏదన్నా వేరే సెలవు శాంక్షన్ చేయించుకోవాలి. కానీ నార్మల్గా 180 డేస్ అవ్వటంతో అవైల్ చేసుకొని తను మళ్ళీ డ్యూటీకి రెస్యూమ్ కావాలి. ఒకవేళ డాక్టర్ ఈమె కొంచెం డ్యూటీకి అటెండ్ కాలేదు, ఏదైనా సఫర్ అవుతుందని కాబట్టి ఏదైనా సర్టిఫై చేస్తే వేరే రకం సెలవు శాంక్షన్ చేయించుకోవాలి. 180 డేస్ ఏంటంటే 4/5/2010 ఆ డేట్ తోటి 152 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ FRI 1 డిపార్ట్మెంట్ డేట్ 4/5/2010 ఆ జీవో ద్వారా ఈ వెసులుబాటు 180 రోజులు వచ్చింది. తర్వాత కాంట్రాక్టు వీళ్ళకి అవుట్ సోర్సింగ్ వీళ్ళకి కూడా 120 డేస్ ఫస్ట్ చైల్డ్కి, సెకండ్ చైల్డ్కి ఇట్లా వస్తుంది. ఏది అవైల్ చేసుకోవటానికి. తర్వాత ఈ ఉమెన్ ఎంప్లాయీస్కి డెలివరీ ఏదైనా అబార్షన్ అయింది బై బ్యాడ్ లక్. అబార్షన్ అయినప్పుడు సందర్భంలో ఏమవుతుంది, ఇప్పుడు లెస్ దాన్ 2 చిల్డ్రన్ అయ్యి ఉండాలండి. కండిషన్ ఏంటంటే 1 చైల్డ్, సెకండ్ చైల్డ్. 2 పిల్లలు మించితే మాత్రం ఈ వెసులుబాటు వాళ్ళకు వర్తించదు. సరే, అబార్షను ఏంటంటే ఏదైనా మామూలుగా వాళ్ళకి పసిబిడ్డ లోపల చనిపోయి కానీ ఏదైనా అబార్షన్ చేసే పరిస్థితి వస్తే ఆమెకి మెటర్నిటీ లీవ్ స్థానంలో 6 వీక్స్ అబార్షన్ లీవ్ అని శాంక్షన్ చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ మెటర్నిటీ లీవ్. సో ఇప్పుడు ఈ సందర్భంలో ఆమె 6 నెలల్లో కోలుకుంటుంది. కోలుకున్నాక మళ్ళీ డ్యూటీ రెస్యూమ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే మ్యారీడ్ మేల్ గవర్నమెంట్స్. ఇది పెటర్నిటీ లీవ్. ఇప్పుడు ఈ పెటర్నిటీ లీవ్లో ఏంటంటే మ్యారీడ్ మేల్ గవర్నమెంట్ సర్వీస్ అంటే పురుషులకి ఇచ్చినటువంటి వెసులుబాటు. ఇది 15 రోజులు ఇచ్చారు. అంటే తన భార్య మెటర్నిటీ లీవ్లో ఉండాలి, హాస్పిటలైజ్ అయ్యి ఉండాలి. అలాంటి సందర్భంలో ఆమె హాస్పిటలైజ్ అయిన తేదీ నుంచి ఆమె డెలివరీ అయ్యే లోపు 15 రోజులు మ్యాక్సిమం వాడుకోవడానికి ఉన్నది. ఈ 2 సందర్భాల్లో ఫస్ట్ చైల్డ్కి, సెకండ్ చైల్డ్కి 2 సందర్భాల్లోనూ ఈ మెటర్నిటీ లీవ్ వాడుకోవచ్చు. ఇది ఫుల్ శాలరీ వస్తుంది. ఇది కూడా ఏ లీవ్ అకౌంట్లో జమ అయ్యారు. మెటర్నిటీ లీవ్ ఏ లీవ్ అకౌంట్లో జమ అయ్యారు. నెక్స్ట్ తర్వాత అంటే ఎన్ని రకాల స్పెషల్ లీవ్స్ ఉన్నాయి అనేది మనం చెప్పుకుంటాం. వీటిల్లో లీవ్ అకౌంట్కి జమ కానటువంటి సెలవులు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఏం చెప్పుకున్నాం మనం, మెటర్నిటీ లీవ్ అకౌంట్లో జమ కాదు,
ప్యాటర్నిటీ లీవ్ అకౌంట్లో జమ కాదు, అట్లాగే స్టడీ లీవ్ జమ కాదు. ఇంకొక స్పెషల్ డిజేబిలిటీ లీవ్ అని ఉంది, అది కూడా ఇట్ విల్ బి శాంక్షన్డ్ బై గవర్నమెంట్. స్పెషల్ డిజేబిలిటీ లీవ్ అనేది గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది. అది ఎవరికి చేస్తారంటే గవర్నమెంట్ సర్వెంట్ హూ ఈస్ డిజేబుల్డ్ బై ఇంజురీ వైల్ ఆన్ డ్యూటీ అండ్ శాంక్షన్ ఓన్లీ బై గవర్నమెంట్. డ్యూటీలో ఉన్నప్పుడు ఇంజురీకి గురైతే డిజేబుల్, ఉద్యోగం చేయలేక ఏదైనా యాక్సిడెంట్కి గురై చెయ్యో కాలో పోయో హాస్పిటల్ పాలైతే అలాంటి సందర్భంలో ఏదైనా దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలైన సందర్భంలో అతనికి డిజేబిలిటీ లీవ్ శాంక్షన్ చేస్తుంది, అది గవర్నమెంట్ చేస్తుంది. పోతే అదేంటంటే 24 months వరకు శాంక్షన్ చేస్తుంది. ఫస్ట్ 180 daysకి ఫుల్ జీతం ఇస్తుంది. ఈ లీవ్ ఇది కూడా ఏ లీవ్ అకౌంట్కి జమ అయ్యేది కాదు, గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ పీరియడ్ హాఫ్ పే లీవ్ శాంక్షన్ చేస్తుంది. అతను ఇంకా ఎక్కువ కాలం కంటిన్యూ చేయాల్సి వస్తే హాఫ్ పే లీవ్ శాలరీ. హాఫ్ పే లీవ్ అంటే హాఫ్ పే, డిఏ, ప్రపోర్షనేటు, హెచ్ఆర్ఏసిసిఏ వస్తుంది. తర్వాత నెక్స్ట్ హాస్పిటల్ లీవ్. హాస్పిటల్ లీవ్ అనేది ఏంటంటే ఇది పర్మనెంట్ ఎంప్లాయీ కానీ లాస్ట్ గ్రేడ్ ఆల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ కానీ సబార్డినేట్స్ లాస్ట్ గ్రేడ్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ ఆఫ్ ది క్లాసెస్ స్పెసిఫైడ్ ఇన్ SR2 ఆఫ్ FR 101B. అంటే ఇందులో కండిషన్స్ ఏంటంటే లో పెయిడ్ ఎంప్లాయీస్, మెయిన్గా ఫారెస్ట్ గార్డులు, రిస్క్ బారన్ డ్యూటీస్ చేసేటువంటి ఎంప్లాయీస్. రిస్క్ బారన్ డ్యూటీస్ ఫైర్ సర్వీస్లోనూ చేస్తారు. తర్వాత ఎలక్ట్రిసిటీలో కూడా రిస్క్ బారన్ డ్యూటీస్, వాళ్ళు పోల్ ఎక్కి డ్యూటీ చేస్తారు, ఏదైనా అది షార్ట్ సర్క్యూట్ ఏదైనా దెబ్బతిందుకో అలాంటివి. తర్వాత ఇది వాళ్ళ అసమర్థత వల్ల ఇదంటే మామూలుగా అనుకోకుండా ఏదైనా జరిగితే తప్పగా వాళ్ళ వైఫల్యం వల్ల జరిగితే ఇవ్వరు. ఇప్పుడు డ్యూటీ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఫారెస్ట్ గార్డు ఉన్నాడు, ఏ పులియో వచ్చి వెంటబడి కాలో చెయ్యో కలిసి పట్టుకుందనుకో, అంతలోకి ఎవరో ఇంకొక గార్డు వచ్చి ఫారెస్ట్ గార్డు వచ్చి రక్షించాడు అనుకున్నాం, అతను కాలిపోయింది. సో అలాంటి సందర్భంలో కానీ అతను దానికి ఏదన్నా తోలటానికి పరిగెత్తడము, లేకపోతే గన్ తీసుకొని వెంటబడితే అలాంటి సందర్భంలో ఏదైనా రాయిపోయి తగిలి యాక్సిడెంట్ కావచ్చు. ఇలాంటి సందర్భంలో అలాంటి యాక్సిడెంట్కి గురైనటువంటి వ్యక్తులకి ఇది శాంక్షన్ చేస్తారు. ఏంటంటే హాస్పిటల్ లీవ్ శాంక్షన్ చేసేటప్పుడు ఏంటంటే మ్యాక్సిమం లీవ్ ఈజ్ ఓన్లీ అప్ టు 6 months. అంటే 6 months లీవ్ శాంక్షన్ చేస్తారు. ఎవ్రీ 3 years ఒకసారి వస్తుంది ఈ అకేషను లో పెయిడ్ ఎంప్లాయీస్, రిస్క్ బారన్ డ్యూటీస్ చేసేటువంటి లో పెయిడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, లో పెయిడ్ అని కూడా కాదు, రిస్క్ అంటే చేసే ఉద్యోగంలో రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ వల్ల ఏదైనా హాస్పిటలైజ్ అయితే అలాంటి సందర్భంలో వాళ్ళు 3 సంవత్సరాలకు ఒకసారి 6 నెలలు ఫుల్ జీతం తీసుకోవచ్చు. ఇప్పుడు యాజ్ ఇన్పేషెంట్గా వాళ్ళు ఉండాలి. అవైలమెంట్ ఆఫ్ లీవ్ ఎట్ ఎ టైం 6 నెలలు ఒకేసారి వాడుకోవచ్చు. వీళ్ళకి ఏమందంటే ఫస్ట్ 3 months ఫుల్ వస్తుంది, తర్వాత మాత్రం హాఫ్ పే వస్తుంది. హాఫ్ పే, డిఏ, హెచ్ఆర్ఏ వస్తుంది. అది మ్యాక్సిమం లీవ్ ఒకేసారి 6 నెలలు ఒకేసారి వాడుకోవచ్చు. తర్వాత లీవ్ శాలరీ చెప్పాను ఏ విధంగా వస్తుంది, 3 నెలలు ఫుల్, తర్వాత హాఫ్ పే లీవ్ శాలరీ.